మనాన్ని మార్చబోతున్న ఆ ముగ్గురు అంటూ ప్రొఫెసర్ సంచలన విశ్లేషణ ఇది. ప్రపంచం మరో మహాయుద్ధం అంచున నిలబడిందా? మధ్యప్రాచ్యంలో రగులుతున్న మంటలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలకబోతున్నాయి. అవునని అంటున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ముఖ్యంగా ఇరాన్ మీద యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డేవిడ్ సాక్స్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ట్రంప్ మరియు నెతన్యాహు ద్వయం తీసుకోబోయే దూకుడు నిర్ణయాలను అడ్డుకుని ప్రపంచాన్ని వినాశం నుండి రక్షించే శక్తి కేవలం ముగ్గురు నేతలు మాత్రమే ఉంది. రాజకీయ చదరంగంలో ఇప్పుడు అందరి కళ్ళు వాళ్ళ మీదనే ఉన్నాయి. ఒకళ్ళు నరేంద్ర మోడీ, గ్లోబల్ సౌత్ నాయకుడు, అటు పశ్చిమ దేశాలతోనూ ఇటు తూర్పు దేశాలతోనూ సమానమైన బంధాన్ని కొనసాగిస్తున్న మోడీ మధ్యవర్తిగా యుద్ధాన్ని ఆపే కీలక పాత్ర పోషించగలరు. లేకపోతే వ్లాదిమిర్ పుతిన్, భౌగోళిక రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ ఇరాన్తో సన్నిహిత సంబంధాలు కలిగిన పుతిన్ ప్రభావం ఈ యుద్ధాన్ని ఆపడంలో అత్యంత కీలకం. షీ జిన్పింగ్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే శక్తికి ఎదిగిన చైనా తన దౌత్య వ్యూహాలతో యుద్ధం వైపు అడుగులు పడకుండా అడ్డుకోగలదు. ట్రంప్ పునరాగమనం మరియు నెతన్యాహు యొక్క కఠిన నిర్ణయాలు ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటున్నాయని సాక్స్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ యుద్ధం ఆగకపోతే అది కేవలం రెండు దేశాల మధ్య ఆగదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కూల్చేసి కోట్లాది మంది జీవితాలను అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉంది. ప్రొఫెసర్ సాక్స్ మాటలు నిజమైతే రాబోయే రోజుల్లో అమెరికా నిర్ణయాలు ప్రభావితం చేయగలిగే ఏకైక శక్తి ఈ ముగ్గురికే ఉంటుంది.